అండు చిన్ను ఇప్పుడు చెప్పు నానేమన్నా నిన్ను పాము చెప్పిండా ఏడుందంట కొబ్బరి బొండాలనా ఏడా బయట పోవద్దన్నాడా ఎక్కడ పోవద్దన్నాడు ఎందుకు ఏం పాములు ఉన్నాయి మచ్చు పాములు చీమలు ఏడా పాములు చీమలు అవునా మరి కొండచిలు వచ్చిందా వచ్చింది ఇంకోటి పాకుపాము ఇంకా నాగపాము ఇంకా ఇంకా ఏం పాము లేదు నీకు దయ్యం అంటే భయం లేదా దయ్యం ఉంటే కాదు మట్టి మంచిదా నీకు భయం లేదా దయ్యం అంటే నాకు దయ్యం అట్టు నాకు పామే ఇష్టం పామే ఇష్టమా దయ్యము దయ్యం అట్టు నాకు భయం అవుతాయి నువ్వు భయం కాదు కొడతాన్నావు కదా కట్టుకోవాలి మట్ట పట్టి కాలేజ్ చెయ్యాలి నీకు దయ్యం అంటే అస్సలు భయం లేదని చెప్పినావు భయమా దయ్యం అంటే మట్టలు కాలపేచ్చ మట్ట పట్టి కాలపేచ్చ మట్టల వాళ్ళు పీచి మట్టమ్మ మట్టిలో వేస్తావా నేను మట్టాల పిల్తయ్య మట్టి ఓం కోమట్టే వెళ్ళిపోతాయి ఓహో మంత్రం చదువుతావా దయ్యం వచ్చినప్పుడు మొత్తం చల్లితే ఓం కోమట్టే వెళ్ళిపోతాయి అట్టే అంతేనా ఓం ఓం అంటే దయ్యం వెళ్ళిపోతుందా పాములు వెళ్ళిపోతాయి పాములకేమనాలి పాములకే వెళ్ళిపోతాయి నన్ను తెయ్యాలి వెళ్ళిపోతాయి ఏమంటే ఒకటి ఒక పాము ఒకటి కండచీవ ఇంకా పాము ఇంకా ఈ పాము అన్ని పాములు ఉండే అన్ని పాములు ఉంటే ఒక పోన కన్నకొచ్చి మాయం చేసి దెయ్యం వెళ్ళిపోయింది కన్నక్క ఆ కన్నకొచ్చి టీవీకి పేటుకొచ్చి దెయ్యం వెళ్ళిపోయింది నాం కోమట్టే కన్న కోం కోమట్టే వెళ్ళిపోయింది దెయ్యం ఓం ఓం అంటే వెళ్ళిపోయిందా మరి పాముకేమనాలి ఓం ఓం అనాలా పాముకి కూడా నాగపాముకి అనాలి ఇంకో పాముకి పాకు పాముకేమనాలి నా పాముకి పట్టవా ఏమంటే పోతుంది అది ఓం కోమట్టే అన్ని పాములు వెళ్ళిపోతాయి కోం కోమట్టే ఒకటి మాయం చేసి వెళ్ళిపోతాయి మాయం చేసి వెళ్ళిపోతాయా వెళ్ళిపోతే మనం పేటకు వెళ్ళొచ్చు మరి దయ్యం వస్తే ఏం చేయాలి దయ్యం నోట మీద తిన్న కానబట్టి తింటుంటే ఒక పాము వచ్చి చిక్కుంటాయి అట్టుది పాము ఉంటే ఒక చీమ తినేసి తెయ్యాలి తర్వాత నప్పిదేవి వచ్చి ఓం కోమట్ట వెళ్ళిపోయింది లక్ష్మీదేవి వచ్చి ఓం ఓం అంటే వెళ్ళిపోయింది దయ్యం 2-3 దయ్యాలు వస్తే వచ్చింది కానబట్టి కన్నక నన్ను మూలు తెయ్యాలి ఓం కోమట్టే కన్నక వెళ్ళిపోయినట్టే నన్ను తెయ్యాలు నన్ను దయ్యాలు వెళ్ళిపోయినాయి కన్యక ఓం ఓం అంటే నప్పిదేవితో ఒకటే కన్నక నప్పిదేవితో ఒకటే దెయ్యం చేర్చు
వేసింది. ఇక కన్నక నన్ను తెయ్యాలి మాయం వేసింది. ఓం కోమట్టే ఒక పాము ఇక మళ్ళా ఒక మట్టే చాలు ఈ పేపర్ నన్నది ఉండాలి. శివుడు ఎట్లా వేసుకుంటాడు పామును? ఇట్లా చుట్టుకుంటాడు పాముని. గణేష్ పప్పులా చుట్టుకుంటాడు. ఇక గణేష్ బొప్ప కూడా చుట్టుకుంటాడా? గణేష్ పప్పు అందుకు చుట్టుకుంటాడు. మళ్ళీ లక్ష్మీదేవి ఈడేం పెట్టుకుంటుంది? ఇక పచ్చి పట్టుకుంటాడు. పసుపు పెట్టుకుంటుందా? మా ఇంట్లో పెట్టుకున్నదా? కుళ్ళ పట్టుకుంటే తాళి చుట్టేకోలి పట్టుకోలి ఇట్లా పట్టుకోలి కట్టేసి ఏడ కూర్చుంటుంది లక్ష్మీదేవత? నన్ను పట్టుకోలి కుండి మీద పొలం పట్టి కాదు, లక్ష్మీదేవి ఏడ కూర్చుంటుంది? పీట మీద కూర్చుంటుందా, పువ్వులో కూర్చుంటుందా? పువ్వులలో కూర్చుంటాయి. పువ్వులోనే కూర్చుంటుందా? మరి చీర ఏం చీర కట్టుకుంటుంది? ఈ చీర కట్టుకుంటాయి. మంచిగా ఉంటుందా లక్ష్మీదేవి చీర? ఏది కట్టుకుంటుంది? పట్టు చీరనా ఉత్త చీరనా? పాత చీర. పట్టు చీర కట్టుకుంటుందా? పాత చీర కట్టుకుంది. పాత చీర కట్టుకుంది ఎందుకు? దేవి 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 చుట్టట్టు. దేవి 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 దేవా? ఏం తిన్నావు నువ్వు? ఏం తిన్నాలే. అబద్ధం. తిన్నా. ఏం తిన్నావు చెప్పు. వాటర్ మీనానా? ఇంకా అబద్ధం చెప్పకు. చపాతీ తిన్నావు. తర్వాత మురుకులు తిన్నావు. ఇంకేం చేసినావు? దయ్యాల కథలు చూసినావు. నాకు దయ్యం అంటే భయం చిన్ను. నీకు? నాకు దయ్యం అంటే భయం చిన్ను. నీకు? నన్ను తెయ్యాలి పాములు తెయ్యాలి చుట్టుకుంటా. అవునా? నువ్వు మాయం చేస్తావా? ఎట్లా మాయం చేస్తావు? ఈ కన్నకలు పిలిచి కన్నక మాయం చేస్తాయి. కన్యక మాయం చేస్తుందా? ఏమని చేస్తుంది? కంటాన్ని కనబట్టి కంట ఆపే చేయొచ్చే. నందిని పూలు లెక్కే నందిని పూరిని కన్న తెయ్యాలి పల్లిచ్చే అల్లిపోతే తెయ్యం. ఈ కట్టెలు కొట్టతే కన్నక తెయ్యం అల్లిపోతాయి కనబట్టి. పూజ చేస్తుందా మరి? ఎట్లా చేస్తుంది? పాట పాడుతాయి. ఏం పాట? పూలే పాట పాడు. ఎట్లా పడుతుంది? కళ్ళు మూసుకొని పడుతుందా? నందిని పూజలు తాడుతాయి. నీకు పెద్ద పులి డ్యాన్స్ వచ్చా? పెద్ద పులి డ్యాన్స్ వచ్చా? పెద్ద పులి పాటకి అమ్మ నాన్న పొయ్యి. ఏంటిది? కట్ట మీద పొయ్యి. కట్ట మీద పోయి టాయిలెటా?